అందరికీ నమస్కారం. ఎంఎస్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ బోలయాదయ్య. మన తెలంగాణ గెస్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తితోనే మనము ఇంటర్వ్యూ తీసుకుపోతా ఉన్నాం. 367 రోజుల పాటు భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలను సైకిల్పై వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే ఆల్ ఇండియా సైకిల్ రైడర్గా పేరు పొందినటువంటి మునిమంద మల్లేష్ గౌడ్ గారితో ఈరోజు మనం ముఖాముఖి ఇంటర్వ్యూలో భాగంగా తెలంగాణ గెస్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మల్లేష్ గారిని ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అన్న. మన తెలంగాణ గెస్ట్ కార్యక్రమానికి స్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే మీరు ఒక ఆల్ ఇండియా సైకిల్ రైడర్గా చాలా చేసిరు కదా, ఆల్రెడీ చేసి వచ్చినారు. 367 రోజుల పాటు చేసి వచ్చినారు కదా. ముందుగా మీ జీవిత విశేషాలు చాలా మంది ప్రేక్షకులు తెలియదు, అట్లాగే మా ఎంఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులు తెలియదు అన్న. మీ జీవిత విశేషాలు, మీ జీవిత నేపథ్యం గురించి చెప్పండి అన్న. హలో, నమస్కారం అండి అందరికీ. నేను మల్లేష్ గౌడ్, నా వచ్చేసి బోయపల్లి. నేనైతే నా సైకిల్ పైన గత సంవత్సరము 2024 అక్టోబర్ 17న మా విలేజ్ బోయపల్లికి వెళ్ళి సైకిల్ పైన ఒంటరిగా 12 జ్యోతిర్లింగాలు 4 దాములు యాత్ర చేసిన. వచ్చేసి నేను మా ఊరికి వెళ్ళి సీదా కొడంగల్కి వెళ్ళి సోలాపూర్కి వెళ్ళి వాడి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అక్కడికి వెళ్ళి నేపాల్లోని పశుపతినాథ్, అక్కడ నుంచి మళ్ళీ అన్నపూర్ణ బేస్ క్యాంప్ చేసిన. అక్కడ నుంచి మళ్ళీ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఒడిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్, అక్కడ నుంచి మన మన తెలంగాణ మనమైతే కర్ణాటకకి వెళ్ళి వాడి ఆంధ్రప్రదేశ్, అక్కడ నుంచి మన తెలంగాణకి అయితే వచ్చేసిన. ఈ ట్రావెలింగ్ లో నేనైతే ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో సుఖాలు పడ్డా. ఏదేమైనా కానీ నాకు ఇన్స్టా పరంగా కానీ, ఫేస్బుక్ పరంగా, యూట్యూబ్ పరంగా, మా ఫ్యామిలీ పరంగా, మా విలేజ్ పరంగా చాలా మంది నిలిపేసిండ్రు. అది మనీ పరంగా కానీ, ధైర్యం పరంగా కానీ, ఏ పరంగా అయినా కానీ వాళ్ళందరికీ నేనైతే ఎప్పటికీ రుణపడంట. మీరు మొదట 12 జ్యోతిర్లింగాలు సందర్శన చేయాలనుకున్నారు కదా, అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? మరి ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఎవరు? వచ్చేసి మనము హిందువులం కాబట్టి మనము ప్రతి ఒక్క దేవాలయం చూడాలని నా కోరిక. దాంతోపాటు నేను కూడా ప్రతి ఒక్క హిందువుకి ఈ టెంపుల్ చూపించాలని నేను ఒక సంకల్పంతో మా విలేజ్ బోయపల్లికి అయితే బయలుదేరిన. ఓకే, అంటే మీరు ఆ హిందూ ధర్మాన్ని పరిరక్షణలో భాగంగానే మీరు ఆ దేవాలయాలు, 12 జ్యోతిర్లింగాలు, ఆ శివాలయాలు అన్ని కూడా అందరికి మన హిందువులందరూ కూడా చూపించాలనే ఒక ఆలోచనతోనే పోయిండ్రు కదా. దీనికి ఎవరు ప్రేరణ, ఎవరు వెళ్ళాలనే ఆలోచన ఎవరి వల్ల? సైక్లింగ్ అంటే చాలా ఇష్టము. ఏదైనా సాధిద్దామని జీవితంలో పని ఇల్లు తప్ప ఏం లేదు. ఇంటర్ తర్వాత సీదా నేను ఒక రైస్ మిల్ ఆపరేటర్ని. ఇంకా ఏమన్నా సాధిద్దామని పని కొంచెం బ్రేక్ ఇచ్చి ఈ జర్నీ స్టార్ట్ చేసిన. మరి కుటుంబ ప్రోత్సాహం ఎట్లా ఉంది? ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం పాటు ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటారు కదా, వెళ్ళిపోతా అన్నప్పుడు మన కుటుంబ ప్రోత్సాహం కూడా ఉండాలి. మరి మన ఇంట్లో అమ్మ గాని, నాన్న గాని, మన అన్న వాళ్ళు గాని వాళ్ళ సహకారం ఏ విధంగా ఉంది నీకు? నాకు నాన్న లేడు. మా నాన్న 1994లో చనిపోయాడు. ఇంకా అమ్మనే ఇంట్లో పని చేసి అక్క వాళ్ళ పెళ్లి చేసింది. ఇంకా నేను కూడా ఇంటర్ అయిపోయినాక పని చేసిన. ఇంటి నుంచి అయితే బాగానే హెల్ప్ ఉంది ఎప్పుడైనా. నేను స్టార్టింగ్ లో మా ఇంట్లో 3 months అని చెప్పిన, తర్వాత అది 3 పోయి 6 అయింది, 6 పోయి 12 అయిపోయింది. ఓకే, అయితే మీరు ఇంతకుముందు ఇక్కడ జ్యోతిర్లింగాల సందర్శనకు వెళ్ళక ముందు మీరు ఏం చేస్తా ఉంటారు? ఇక్కడ ఓన్లీ రైస్ మిల్ ఆపరేటర్ చేస్తా ఉంటారు? నేను ఒక రైస్ మిల్ ఆపరేటర్ ని, ఒక ఫిజికల్ ట్రైనర్ ని. నేను కానిస్టేబుల్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఆర్మీ వాళ్ళకు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తా. ఫ్రీ కోచింగ్ మాబ్నార్ల. ఫ్రీ కోచింగ్ అంటే ఏ సంస్థ ద్వారా ఇస్తున్నారు? లేదు, మా సార్ ఉన్నారు, మా కోచ్, అతను సూర్యనందన్, ఎక్స్ ఆర్మీ. ఇంకా సార్తో పాటు నేను ఇద్దరం కలిసి చేస్తాము. ఇంకా సార్ కొన్ని టైంలో రానప్పుడు టీం మొత్తం నేనే మెయింటైన్ చేస్తుంటా. ఓకే, అయితే మీ సార్ ప్రోత్సాహం కూడా ఇప్పుడు మీరు ఇంత ఫిట్ గా ఉండడానికి అంటే మా సార్ నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ లాగా, మా సార్ ఇచ్చిన వరం నాకు అది. ఖచ్చితంగా. లేకుంటే మీరు దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు మీరు సైకిల్ మీద జర్నీ చేసి, అలా జర్నీ చేసి తిరిగి మళ్ళీ 1 year పాటు సైకిల్ తొక్కడం అనేది చాలా రిస్క్ తో కూడింది. ఈ ట్రావెలింగ్ లో నాకైతే ఏ ఒక్క రోజు జ్వరం గానీ, దగ్గు గానీ, సర్ది గానీ ఏ ఒక్క రోజు నన్ను టచ్ చేయలేదు. అంటే మరి మీరు మొదట ఇక్కడ నుంచి కొడంగల్ నుంచి వెళ్ళారు కదా, అసలు మీకు రూట్ మ్యాప్ ఎలా దొరికింది? వెళ్ళాలనేది ఎవరిచ్చిరా రూట్ మ్యాప్ ను? నేను 3 months ముందుకెళ్ళే ప్రిపరేషన్ లో పోతాను. టోటల్ 3 నెలలకెళ్ళే నేను ఉన్న ప్రిపరేషన్ లా ఏంది ఏం కథ నేను ప్లాన్ మొత్తం వేసుకుని ఇంటికెళ్ళి బయలుదేరిన. పక్క చేద్దామని బయలుదేరిన ఇంటికెళ్ళి. పక్క అసలు రూట్ మ్యాప్ అనేది నువ్వే వేసుకున్నావు? ఎవరు ఇవ్వలేదు. అంటే ఎక్కడి నుంచి వెళ్తే ఇక్కడ వెళ్తా అనేది రూట్ మ్యాప్? నాకు మహారాష్ట్రలో 3 ఉన్నాయి జ్యోతిర్లింగాలు: భీమశంకర్, త్రంబకేశ్వర్, కృష్ణేశ్వర్. ఇంకా మహారాష్ట్ర ఫస్ట్ కాబట్టి మహారాష్ట్ర వెళ్ళిపోయినా.
స్టార్టింగ్ మహారాష్ట్రనే వెళ్ళిపోయినావు. సీదా మహారాష్ట్ర మన సోలాపూర్కి వెళ్ళి అయితే నువ్వు వెళ్ళే మార్గం లోపల నీకు ఎక్కడ అవాంతరాలు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ అసలు నేను ఎందుకు వచ్చినారా అని ఎప్పుడన్నా అనిపించిందా నీకు? ప్రజెంట్ అయితే వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో మనీ పరంగా కానీ హెల్ప్ పరంగా కానీ ఏ పరంగా కానీ మనకు చాలా ప్రేమ ఇస్తారు, మనం చాలా ఆదుకుంటారు వాళ్ళు. వచ్చేసి మనమైతే కష్టాలు అయితే వచ్చేసి ఉత్తరాఖండ్లో కష్టాలు పడ్డా బాగా. అక్కడ చలి కానీ అక్కడ మౌంటైన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. వచ్చేసి టెంపరేచర్ -5, -6 ఉంటుంది అక్కడ. ఇంకా అక్కడనే నేను ఒక 45 రోజులు ఉన్నా. అక్కడ ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, తుంగనాథ్ అయితే ఒక 45 రోజులు అయితే ట్రావెలింగ్ చేసిన. ఓన్లీ ఉత్తరాఖండే. అక్కడ కొంచెం కష్టమైంది అంతే, ఇంకెక్కడ అక్కడ -5 చలి అంటే మరి ఆ చలికి తట్టుకొని అంటే నువ్వు నీ బాడీ ఫిజికల్ గా బాగుంది కాబట్టి తట్టుకొని ఉన్నావు, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితికి చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత మళ్ళీ అటు నుంచి ఎక్కడ వెళ్ళారు? ఉత్తరాఖండ్ నుంచి మళ్ళీ నేను ఢిల్లీ వచ్చా. ఢిల్లీ అని అంతకుముందు నేను నేపాల్ వెళ్ళా. దానికి ఉత్తరాఖండ్ నుంచి ఫస్ట్ నేపాల్ వెళ్ళా. నేపాల్ లో ఒక టెంపుల్ ఉంటుంది, పశుపతినాథ్ టెంపుల్ ఉంటుంది, ముక్తినాథ్ టెంపుల్ ఉంటుంది. వచ్చేసి అక్కడికి నేను అన్నపూర్ణ బేస్ క్యాంప్ చేసిన, ట్రెక్ చేసిన. ఒకటి 4130 మీటర్ల హైట్ ఒక మౌంటైన్ ఎక్కిన. అది మొత్తం -20. అది -20. అవును, అక్కడ నుంచి పైనుంచి జంప్ చేసేది ఒకటి నేను కూడా అక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టు ఐడియా ఉంది. చాలా పైనుంచి కిందికి జంప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వచ్చింది ఒకటి. అది వచ్చేసి వరల్డ్ సెకండ్ హైయెస్ట్ బంగీ జంప్. అది వచ్చేసి 220 మీటర్లు. అది మన ఇండియాలో ప్రజెంట్ అయితే హైయెస్ట్ ఎంత అంటే 110 ఉంది ఇండియాలో, రిషికేష్ లా. అది డబల్ దానికి. ఆ దుంకాలంటే ఇంకా మన పానం మీద ఆశలన్నీ వదిలేసి దుంకాలే. మళ్ళీ పైకి వస్తామో తెలియదు, ఆ పైకి పోతామో తెలియదు. అంత భారం అంతా కూడా దేవుడి మీద వేసి అక్కడ దుంకడం జరిగింది. అవును. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ వచ్చారు మీరు? అక్కడ నుంచి నేను అక్కడనే మళ్ళీ అది చేసిన, పారాగ్లైడింగ్ చేసిన. పారాగ్లైడింగ్ అని అది పైకి లేకపోతుంది, అది చేసిన. ఓకే. అయితే మీరు అక్కడ సైక్లిస్ట్ మీరు మొత్తం తిరిగేటప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నారు? మళ్ళీ ఆహారం మీరు ఎట్లా సమకూర్చుకున్నారు? నేను డైలీ అయితే హోటల్లో తింటా. లేనప్పుడు ఇంకా వండుకుంటా. నాకాడ చిన్న గ్యాస్ ఉంటది, బ్యాగ్ లో బియ్యం ఉంటది, నూనె ఉంటది, కారం పొడి మొత్తం ఉంటది. టోటల్ ఎక్కడ గట్టి లేనప్పుడు వండుకుంటా అంతే, సింపుల్ గా. ఇంకా తప్పని పరిస్థితిలో ఖచ్చితంగా వండుకోవాల్సి వస్తుంది. మరి ఉత్తరాఖండ్ పోయినప్పుడు అక్కడ చలి ఎక్కువ ఉంది, అక్కడ అంటే హోటల్లో తిన్నారేమో? అక్కడ హోటల్లో తిన్నా. ఓకే. అంటే ఇట్లా మీ జర్నీ అంతా కూడా మొత్తం దాదాపుగా 1 year పాటు అలాగే జరిగింది. 1 year మొత్తం మీకు మొత్తం ఇబ్బంది వచ్చేసి ఉత్తరాఖండ్ లో జరిగింది. ఉత్తరాఖండ్ లో మెయిన్ గా. మిగతా చోట్ల ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడినట్టు హ్యాపీ మొత్తం టోటల్. సరే, మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీకు ఆర్థికంగా మీరు అంటే ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళి వెళ్ళిండ్రా, లేకపోతే మీరు జర్నీ చేస్తుంటే మీ ఫాలోవర్స్ కానీ మీ అభిమానులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమైనా డబ్బులు సమకూర్చిరా? లేదు, నా టోటల్ నాది 1,70,000 నా సొంత డబ్బులు. ఇంకా ట్రావెలింగ్ లో నాకు ఒక 1,00,000 వరకు, 1,20,000 వరకు హెల్ప్ అయితే అయింది. అది నేను అడగలే, వాళ్ళే నా కష్టానికి నా మీద ప్రేమతోటి వాళ్ళు 500, వీళ్ళు 500, వాళ్ళు 1000, వీళ్ళు 1000, కొందరు 5,000, కొందరు 2,000 అట్లా ఇచ్చారు చాలా మంది. అంటే మీరు అక్కడ దేవుని కోసం వెళ్తున్నారు అనేది ధర్మం కోసం వెళ్తున్నారు, ఆ దేవుని ఆ జ్యోతిర్లింగాలని ప్రజలకు చూపించడానికి వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిండ్రు ప్రేమతోటి. నేను ఈ రోజు డబ్బులు కావాలని నేను స్కానర్ పెట్టలే, నాకు డబ్బులు కావాలని ఎవరికి ఫోన్ చేయలే. ఓకే. అయితే మీరు వెళ్ళిండ్రు, జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నారు, వచ్చిరు కదా. అయితే వెళ్ళక ముందున్నటువంటి మల్లేష్ గౌడ్కు జ్యోతిర్లింగాల దర్శనం అనంతరం మల్లేష్ కు ఏమైనా తేడా ఉందా? సమాజం గాని, ప్రజలు గాని, గ్రామస్తులు గాని చూసేటటువంటి వేరియేషన్ ఏమైనా ఉందా? చాలా అంటే చాలా గుర్తుపడుతుంది ఇక్కడ పోయినా. నీ జీవితంలో ఇంతకన్నా ఇంకా చెప్పుకోనికి ఏం లేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను పడ్డ కష్టానికి ఆ రోజు సండే రోజు మన పాలమూరు వాళ్ళు నాకు చాలా గ్రాండ్ వెల్కమ్ పలికిరు. ఒక సినీ సెలబ్రిటీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక బిగ్ బాస్ విన్నర్ కానీ అంత పలకరా కానీ నాకైతే భారీ ఎత్తున మరి నేను షాక్ అయిపోయినా. నా కష్టానికి ఇంకా ప్రతిఫలం దక్కింది అనిపించింది. నాకైతే చాలా మంచి అనిపించింది. అంటే మనం చేసిన పనికి మన ఊరోళ్ళు, మన జిల్లా వాళ్ళు, మన జిల్లా వాళ్ళు సహకరించారు, ఫుల్ సహకరించారు నాకైతే. అయితే మీరు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీరు ఆర్థికంగా ఉన్న వాళ్ళు కాదనేది ఒకటి తెలుసు. మరి మీరు ఇంత చేసి వచ్చారు కదా, ఇన్ని 367 రోజుల పాటు గ్రామాన్ని, ఊరిని, అమ్మని అందరిని విడిచిపెట్టి ఆ దేవస్థానాలన్నీ కూడా, జ్యోతిర్లింగాలన్నీ కూడా ప్రజలకు చూపించాలని వెళ్ళిరు కదా. మరి పోయి వచ్చిన తర్వాత మీకు ఎవరైనా మీరు ఇన్ని అసలు ఒక సాహసయాత్ర చేసిరు సైకిల్ పైన, భారతదేశం మొత్తం కూడా సాహసయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాలను అందరికీ కూడా చూపించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా మీకు లబ్ధి చేకూరిందా? ఏదైనా చేస్తామని హామీ కానీ ఇచ్చిరా? అలానేం లేదన్నా. ఇంకా ఎందుకంటే అది
అలా ఇస్తారో ఇరో నాకు తెలియదు, కానీ నేను ఎవరి కోసమో పోలేను, నా సంతోషం కోసం పోయిన నేనైతే. నేను వాళ్ళు ఇస్తారని పోలేదు. నేను రూపాయి జమ చేసుకొని నేను డైరీ ఫామ్ పెడదామనుకున్నా. యాక్చువల్లీ జీవితంలో డైరీ ఫామ్ పెడదామని నేను ఒక 5 lakhs జమ చేసుకున్నా. దానివల్ల నాకు పెద్ద ఉపయోగం ఏం లేదని ఫిక్స్ అయ్యి అవే డబ్బులతోటి కొత్త సైకిల్ తీసుకున్నా, కొత్త ఫోన్ తీసుకున్నా. ఇంకా నాకు కావాల్సిన సామాన్ మొత్తం తీసుకొని ఇంటికి వెళ్ళి బయలుదేరిన జీవితాన్ని ఏదో సాధించాలని. ఇంకా వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు జాబ్ ఇస్తారు. నేను ఏ ఒక్క రోజు ఆశపడలే, నేను ఏ ఒక్క రోజు దాని గురించి అయితే పోలే. అంటే మీరు, నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, మీరు సమాజం కోసం అందరి కోసం పోయారు, మీకు అంత గ్రాండ్ వెల్కమ్ పలికిరు కదా. ఇప్పుడు మామూలుగా కాదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, క్లాక్ టవర్ ఏరియా మొత్తం నిండిపోయింది. అది ఓన్లీ చప్పట్ల వరకేనా, లేకపోతే మీలాంటి వాళ్ళకి ఇంకా చేయూతనిస్తే భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇంకా మీరు ఏమన్నా చేస్తారు కదా, మరి అట్లాంటిది ఏమన్నా చేసే అవకాశం ఆ ఉద్దేశంతో పక్క చేస్తారు. ఎందుకంటే చాలా మంది హెల్ప్ చేసారు. ఇప్పుడు నెక్స్ట్ నేను రైడ్ పోతాంటే ఇట్లా చాలా మంది హెల్ప్ చేస్తారు. నేను మళ్ళీ నెక్స్ట్ త్వరలో రైడ్ వెళ్తా. మళ్ళీ వెళ్ళాలనుకుంటు, మళ్ళీ ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నా? నార్త్ ఈస్ట్ మొత్తం ఓన్లీ మౌంటైన్ ఏరియా, మేఘాలయ, మణిపూర్, అస్సాం, నాగాలాండ్, మిజోరం, అరుణాచలం, ఇవన్నీ మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ సెకండ్ రైడ్ సిద్ధంగా ఉంది. ప్లానింగ్ లో ఉన్నా. అంటే మళ్ళీ 8 months 1 year, మళ్ళీ అది కూడా 1 year 8 months పక్క. అంటే మళ్ళీ వెళ్ళాలనుకుంటే దానికి పక్కా వెళ్తారు, కానీ దానికి కూడా మళ్ళీ మీకు ఆర్థికంగా సపోర్ట్ ఉండాలి, ఆర్థికంగా సపోర్టర్స్ కావాలి. నేను చెప్పేది ఏంటంటే, మా ఛానల్ ద్వారా మీకు ఖచ్చితంగా ఇది చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు సపోర్ట్ చేస్తే కనుక మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన, అంతే. 100% ఖచ్చితంగా మీరు వెళ్తారు. 100% వెళ్తా. ఏదేమైనా నేను పక్క వెళ్ళి తిరుగుతా. ఇంకోటి ముఖ్యంగా, మీరు శ్రీశైలంలో వెళ్ళేటప్పుడు నైట్ పూట జర్నీ చేసి, ఇంతకు ముందు ఏం చెప్పారు, సాయంత్రం 6 గంటల వరకే స్టే చేస్తున్నారు. మరి శ్రీశైలం వెళ్ళినప్పుడు నైట్ పూట అడవిలో నైట్ వెళ్తా ఉన్నారు. మరి ఆ వీడియో మేము చూసినాం, అసలు మాకు చూస్తేనే ఒళ్ళంతా కూడా ఎట్లనో గగ్గురు పొడిచినట్టు అయింది. అసలు ఆ నైట్ పూట మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వచ్చేసి దోర్నాలకి వెళ్ళి శ్రీశైలం 42 kilometers, మొత్తం హిల్ స్టేషన్. మన ప్లేన్ రోడ్ కాదు. ప్లేన్ అయితే నేను గంటకు 18-20 వెళ్తా, అది మొత్తం అప్పే ఉంటది. టవర్ టవర్ రాదు. ఆ రోజు నేను మధ్యాహ్నం 1 గంటలకు దూరాలకి వెళ్ళి బయలుదేరినా. ఫుల్ వర్షం పడుతుంది, వర్షం తగ్గుతలేదు, వర్షం ఎక్కువైతే లేదు, ఫుల్ వర్షం ఉంది. అంటే యావరేజ్ వర్షం పడుతుంది అట్లే. ఇంకా సైకిల్ తోసుకుంటా అట్లే మెల్లగా వెళ్ళా. అప్పటికి టైం 6 దాటిపోయింది. ఆ లైన్ లా చిరుతపుల్లు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లా రీసెంట్ గా అదే ఆ మధ్యలో ఒక చిన్న పాపని చిరుతపుల్లు ఎత్తుకపోయింది. ప్రతి ఒక్కరికి అదే చెప్పారు, పోకు డేంజర్ ఉందని. ఇంకా నాకు స్టే లేదు, అట్లకెళ్ళి మొత్తం లైట్లు లేవు, టవర్ లేదు. ఇంకా తప్పని పరిస్థితుల్లో సైకిల్ తోసుకుంటూ అట్లా చాలా భయపడ్డా ఆ రోజు. అంటే మనుషులు కాదు, చిరుతపుల్లికి భయపడ్డా. ఓకే, అంటే నైట్ పూట వెళ్ళినప్పుడు అడవి జంతువులు ఖచ్చితంగా శ్రీశైలం అడవులు అంటే పులులు, చిరుత పులులు చాలా ఉంటాయి కదా, దాన్ని కూడా తట్టుకొని, అంటే మీరు మనసు నిండా ధైర్యం ఎక్కువ ఉంది, మీకు ఆల్రెడీ తెలుస్తా ఉంది. ధైర్యం లేకపోతే ఒంటరిగా ఈ సాహసయాత్ర ఇన్ని వేల కిలోమీటర్లు మీరు చేయలేరు. మరి ఇన్ని యాత్రలు మీరు చేసి వచ్చారు కదా, మీకు ఇలాంటి సంతృప్తినిచ్చింది ఈ యాత్ర? మనసుకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ అయితే పీస్ గా హ్యాపీగా జీవితంలో నేను అనుకున్న పని చేసిన, ఆ జాలి చెప్పుకోనికి. మీరు ఒక దేశ యాత్ర చేయాలనుకున్నప్పుడు సామాన్యంగా ఎవరైనా ఏమనుకుంటారు అంటే, ఒక బైక్ మీద వెళ్దాము, ఒక కార్ మీద వెళ్దాము, లేకుంటే ట్రైన్ లో వెళ్ళి అన్ని 12 జ్యోతిర్లింగాలు సందర్శిద్దాం అనుకుంటారు. మరి మీరు సైకిల్ నే ఎందుకు ఎంచుకున్నారు? సైకిల్ మీదనే సాహసయాత్ర ఎందుకు చేయాలనుకున్నారు? నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము, అందులో సైక్లింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఇప్పుడు బైక్ అయితే రోజు 3000 కావాలి, సైకిల్ కాబట్టి రోజు 300 ఖర్చు అంతే. అదే బైక్లో వెళ్తే కొంచెం మనకు టైం సేవ్ అవుతుంది. కానీ ఈ ట్రావెలింగ్ ఏంది ప్రశాంతంగా ప్రతితోటి చూసుకుంటా, ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటా, బైక్ ఎక్కినమా మనం బుయ్యని వెళ్ళిపోతాం అంతే సీదా. ఎవరితో మాట్లాడము, నేచర్ ఎంజాయ్ చేయము. ఇంకా బైక్ మీద సైకిల్ అట్లా కాదు, ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటా, మన గురించి వాళ్ళకి చెప్తాము, వాళ్ళ గురించి వాళ్ళు మనం చెప్తారు. అట్లాని ఖర్చు తక్కువ ఖర్చు. సైకిల్ మీద వెళ్తే చాలా మంది వెళ్ళిపోతారు, అది మనీ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, ఏ పరంగా కానీ చాలా మంది వెళ్ళిపోతారు. కాబట్టి నేనే సైకిల్ ఎంచుకున్నా. అందులో నా ఫిట్నెస్ మీద నాకు నమ్మకం అనమాట, తొక్కుతనే నాకు ధైర్యం ముందుకెళ్ళి ఉంది. ఇంకొకటి, మీరు అక్కడ సైకిల్ మీద వెళ్ళిండ్రు కదా, వెళ్ళినప్పుడు మీకు మీ మనసుకు హత్తుకునే సంఘటన ఎక్కడన్నా మీకు పరిచయం లేనటువంటి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు చూడండి, అది ఎక్కడ జరిగింటది? ఎక్కడన్నా జరిగింది అట్లా? నాకు అది వచ్చేసి గుజరాత్ లో జరిగింది. గుజరాత్ ఏం జరిగింది అక్కడ? నేను రోడ్ పైన వెళ్తుంటే ఆ అన్న నన్ను ఆపి నాకు డబ్బులు ఇచ్చిన, అప్పటికే 1000 రూపాయలు ఇచ్చిండు. లేదా నేను ఆగను, నేను ముంగలకి వెళ్ళిపోతాను చెప్పిన. ముంగల స్టే ఎక్కడ దొరకలేదు, దాని పక్కనే వాళ్ళ ఇల్లు ఉంది. నేను వాళ్ళ గల్లీకి వెళ్ళినా, ఆ అన్న చూసి పరిచయం అయిపోయాడు. అరే నువ్వు మా గల్లీకి వచ్చినావు అని. ఇంకా అన్న వాళ్ళ ఇంటికి దొరికిపోయి నైట్ మొత్తం మంచిగా ఫుడ్ వండిండు, మంచిగా పన్నీర్ కర్రీ, రోటీ మొత్తం తెప్పించి, నేను
వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ రోజు తిన్నాం. ఆ రోజు బాగా గుర్తుంది జీవితంలో, ట్రావెలింగ్ జీవితంలో. ఓకే ఓకే. అంటే ఇంకొకటి మీరు అక్కడ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇక్కడ మన తెలంగాణ నుండి వాతావరణం వేరుంటది, అక్కడ వేరే ఉంటుంది. అక్కడ వాతావరణం వేరుంటది. మళ్ళీ మీ బాడీ ఎట్లా తట్టుకున్నది? నా బాడీకి ఏ ఫుడ్ అయినా పడుతుంది. ఏ రోజు నేను వామిటింగ్ కానీ జ్వరం కానీ ఏ రోజు ఒక రోజు కాలేదు. మీ బాడీ అంతా ఫిట్నెస్ ఫస్ట్ కెళ్ళి ఫిట్ ఉన్నా. ఓకే. అయితే మీరు అక్కడ వెళ్ళే క్రమం లోపల సాహసయాత్ర చేస్తా ఉన్నారు కదా, అక్కడ కొత్తగా ఏమన్నా నేర్చుకున్నారా? నాకు తమిళ్ వచ్చు ప్రజెంట్, ఆ, హిందీ టోటల్ వచ్చు, తమిళ్ ఒక 60% వస్తా. తమిళ్ ఆల్మోస్ట్ అర్థం చేసుకుంటా, కొన్ని డైలీ వర్డ్స్ వాడతా. అంటే మీకు అంతకుముందు తమిళ్ రాదు? హిందీ సున్నా, హిందీ కూడా రాకుండే, కానీ ఇప్పుడు హిందీ వచ్చు పర్ఫెక్ట్. ఇప్పుడు పర్ఫెక్ట్. హిందీ వచ్చు, తమిళ్ వచ్చు, కొద్దిగా లైట్ కన్నడ. అంటే మీరు అక్కడ వెళ్ళి రావడం వల్ల వివిధ భాషలను కూడా నేర్చుకున్నారు. అంటే అక్కడ మీకు మన ఆచార వ్యవహారాలు కానీ వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ ఏమైనా డిఫరెంట్ గా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఎక్కువ కనిపించింది? ఫుడ్ పరంగా అయితే మొత్తం డిఫరెంట్. వాళ్ళ ఫుడ్ లా ఉప్పు లేకుంటది, కారం లేకుంటది. అదే మన తిండి వాళ్ళు తింటే సచ్చిపోతారు, కళ్ళకి నీళ్ళు వెళ్తాయి పోరా. మన ఫుడ్ చాలా కారం ఉంటది, మన ఫుడ్ బాగుంటది. అంటే నేను అదే అంటలేను. ఇంకోటి దుస్తుల పరంగా కూడా మన సాంప్రదాయబద్ధంగా ఉంటాం కదా ఇక్కడ. మీరు అక్కడ వెళ్ళినప్పుడు డిఫరెంట్ గా అనిపించినటువంటి ఏరియా ఏది ఉంది? వాళ్ళకి చాలా మంచిగా బట్టలు వేసుకుంటారు, సేమ్ మనలాగానే సేమ్ మనలాగా సాంప్రదాయబద్ధంగా మంచిగా నీట్ ఉంటారు ప్రతి టెంపుల్ కాడ. మనకన్నా ఇంకా వాళ్ళు ఇంకా నీట్ గా వేస్తారు. ఇంకొకటి, మీరు జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు మీకు అన్ని చోట్ల మంచిగా దైవ దర్శనం, డైరెక్ట్ స్పర్శ దర్శనం డైరెక్ట్ అంటే నేను చెప్పేసా వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి. ఇంకా వాళ్ళే ఇంకా ఇట్లానే వాళ్ళు డైరెక్ట్ తొలగిపోతారు. మీరు పోయిందాడే ఇట్లా సైకిల్ నుంచి వచ్చిన అని చెప్తారు. ఇంకా వాళ్ళకి నా మొత్తం చూపిస్తాను, ఆ వీడియోలో అన్ని నా ఫోటోలు ఉంటాయి నాతోటి, అన్ని చూపిస్తా. ఇంకా వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు. వాళ్ళు కూడా ఇంకా అంత కాబట్టి సహకరిస్తారు. ఓకే. ఇంకా అయితే మీకు ఏ రకంగా కూడా ఇక్కడ పోయినా ప్రతిదీ కూడా పోయిన జాగాలో మంచిగా దర్శనం అయితే చాలా మంచిగా. అక్కడ వెళ్ళినప్పుడు ఆ దర్శనం చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆ తొక్కిందంతా కూడా పోతుంది, మర్చిపోతా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఓకే. ఇంకా మన కుంభమేళా జరిగేటప్పుడు మీరు రైల్లో ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? నేను అంటే రైల్లో ఉన్నా. ఒక 3 రోజుల ముందు నేను టెంపుల్ కాడ కుంభమేళంలో ప్రయాగ్రాజ్. అక్కడ నుంచి నేను ఉన్నప్పుడు అంత ఫేమస్ లేదు, నాకు తెలియదు, ఎవరు తెలియదు ఆడ. కానీ పనులు అవుతున్నాయి. నేను అక్కడ నుంచి వచ్చిన 4 రోజులకు ఫుల్ మొత్తం ఫేమ్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలకు వస్తుంది, ఇది పెద్ద మంచిది, ఇక్కడ స్నానం చేసి చాలా మంచిది అని నాకు తర్వాత తెలిసింది. అప్పటికే నేను కాశీ వెళ్ళిపోయినా, కాశీ నుంచి నేను నేపాల్ వెళ్ళిపోయినా. ఓకే. మీరు సైకిల్ పైన చేసినటువంటి సాహసయాత్రలో మీరు దారి పొడుగునా పోతా ఉంటే మరి ప్రజలకు మీరు ఏం సందేశం ఇచ్చిండ్రు? అసలు మీ మోటో ఏంది? వచ్చేసిన సైకిల్ పైన సేవ్ వాటర్, సేవ్ ట్రీ, హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ హెల్తీ ఉంటేనే మన జీవితం ఏమైనా సాధిస్తాం. అది తిన్నా మరి అడగాలంటే ఫస్ట్ మనం గట్టి ఉండాలి. అందుకని నేను ప్రతిరోజు ట్రావెలింగ్ లో ఆపి మరి ప్రతి ఒక్కరు 1 గంట సేపు వర్కౌట్ చేయాలి. అది రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ఏదైనా కానీ, జిమ్ కానీ, ఏదైనా కానీ చేయాలి ప్రతి ఒక్కరు. వాళ్ళు కరెక్ట్ ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ లేని అంత జీరో. అంటే మీరు వెళ్ళే క్రమం లోపల వాళ్ళకి చెప్తా ఉన్నారు, అంటే ఇట్లా చెట్లను సేవ్ చేయాలి, వాటర్ ను సేవ్ చేయాలి, అవి చేసి భవిష్యత్ తరాలకు మళ్ళీ ఇవన్నీ కూడా మిగిలి ఉంటాయి, లేకుంటే సంపద నాశనం అయిపోతాయి అనేది మీరు మోటోగా తీసుకొని హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యంగా ఉంటేనే భాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే దేనైనా సాధించగలుగుతాం. మీరు ఇప్పుడు ఇంత ఫిట్నెస్ ఉన్నారు కాబట్టి వెళ్ళిన భారతదేశం మొత్తం అంతా 14 రాష్ట్రాలు చుట్టేసా. 14 రాష్ట్రాలు, 18,000 కిలోమీటర్లు, 18,000 కిలోమీటర్లు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, నేపాల్ కంట్రీ, బాబా ఒక వేరే దేశం, అదర్ కంట్రీ కూడా. అంటే ఇవన్నీ చేసి వచ్చిండ్రు. అట్లాగే నేపాల్ ఎవరైనా వెళ్ళొచ్చు, జస్ట్ ఆధార్ కార్డు ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు. మనకి వెళ్ళొచ్చు. వేరే కంట్రీ వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి పక్క. నేపాల్ కు మాత్రం వీసా గీసా ఏం అవసరం లేదు. ఒక్క ఆధార్ కార్డు ఉంటే ఒక ఆధార్ కార్డు, మన ఆధార్ కార్డు. నాకైతే బైక్ పైన పోతే ఆధార్ కార్డు చెక్ చేస్తారు, కానీ నాకు సైకిల్ మీద కాబట్టి నాకు అది అడగలేదు. ఆల్రెడీ నీకు ఒక సింబాలిక్ ఉంది, మొత్తం టోటల్ సెటప్ ఉంది. నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా అయినా సాహసయాత్రికుడు సైకిల్ పై రైడ్ చేస్తా ఉన్నాడు, గుర్తుపడతారు. ఆల్రెడీ మీకు ఆ చుట్టుపక్కల వస్తా ఉంటే అందరు కూడా ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్ లో గానీ, ట్విట్టర్ లో గానీ అంతా గుర్తుపడతా ఉన్నారు. అట్లా కూడా మీరు ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే గనక ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే ఆల్ ఇండియా రైడర్ గా మీ పేరు మాత్రం చిరస్థాయిగా ఉండిపోయేటట్టు ఉంది. అవునా కదా? 100% ఖచ్చితంగా కదా? పక్కా. మరి చివరిగా మీ డ్రీమ్ ఏంటి? ఫైనల్ గా మీ డ్రీమ్ ఏంటి? ఫస్ట్ అయితే ఇప్పటికి అయిపోయినవి ఇండియాలో 14 రాష్ట్రాలు అయిపోయినాయి, ఇంకా 16 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి అయిపోయినాక వేరే కంట్రీస్కి వెళ్ళాలని నా కోరిక అయితే ఉంది. ఇంకా అది
మన చేతిలో లేదు. చూద్దాం ఈ ట్రావెలింగ్ లో నాకు ఇక్కడ సపోర్ట్ దొరికితే నెక్స్ట్ ట్రావెలింగ్ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీకు ట్రావెలింగ్ లో అందరు సహకారం ఉంటది కూడా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ మొదట పోయినప్పుడు ఎవరి సహకారం తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. మీరు సొంత డబ్బులతో మీ డ్రీమ్ మీకు అది ఉంది కాబట్టి, మీకు రైడింగ్ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా చేయాలని ఆలోచన మీరు వెళ్ళిండ్రు. చాలా విజయవంతంగా మీరు ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని సందర్శించుకుంటూ పోతున్న కొద్దీ వెనుక వేల మంది సపోర్టర్స్ మీకు, వేల మంది అభిమానులు మీకు దొరికిండ్రు. అంటే మీ అందులోపల మీ కృషి, మీ పట్టుదల, ఇవన్నీ అంకిత భావం, ఇంకోటి ధర్మ పరిరక్షణ, ఆ దేవుని మీద ఉన్నటువంటి భక్తి, ఇవన్నీ కూడా మీకు సపోర్టర్ గా ఉన్నాయి కాబట్టి విజయవంతంగా చేయగలిగినట్టు. అవునా కదా? మరి నాన్న మీకు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు కదా, మరి మీరు ఇట్లా భారతదేశం అంతా కూడా సైకిల్ యాత్ర చేయడానికి మరి అమ్మ పాత్ర ఏంది? అమ్మ ఎలా సహకరించింది? అమ్మ సహకారం ఉందంటారా? చాలా ఉంది. మా అమ్మ మస్తు కష్టపడి మా అక్క వాళ్ళకి పెళ్లి చేసింది. ఇంకా నేను కూడా ఇంటర్ అయిపోయినాక పని చేసిన. ఇంకా మా అమ్మకి అంటే నేను మా అమ్మకి చెప్పిన, అంటే నేను ఇప్పుడు ఒక తాగి జలసా తిరుగుతలేను, బెట్టింగ్ ఆడతలేను, ఏం లంగ పని చేసలేను. ఇంకా నేను చేసే పని మంచి పని కాబట్టి నేను మా అమ్మని ఒప్పించిన, అమ్మ నేనేం చెడ్డ పని చేయలేను, నేను మన హిందూ టెంపుల్కి వెళ్తున్నా, అందుకని ఇంకా మా అమ్మకి ఇష్టం టెంపుల్ అని. అక్కడ నుంచి ఇంకా మా అమ్మకి చెప్పి ఇంకా మా అమ్మ సహకారం లేకుంటే నేను యాత్ర చేయకుంటే, మా అమ్మ దీవెన లేకుంటే నేను ఇంటికి రాకుంటే. మీరు యువతకి ఇచ్చేటటువంటి సందేశం ఏమైనా ఉందా? జీవితంలో మనం ఒక్కరమే, అది ఏదైనా కానీ మనం కష్టపడి అది మనమే సాధించుకోవాలి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళ కోసం మనం వెయిట్ అయితే చేయొద్దు. అది ఏదైనా కానీ మనది మనమే సంపాదించుకోవాలి. మన తెలంగాణ గెస్ట్ కార్యక్రమంలో భాగంగా మా ఎంఎస్ న్యూస్ ఛానల్కి వచ్చేసి ఈరోజు మీ సాహసయాత్ర గురించి, మీ అనుభవాల గురించి మా ఛానల్లో తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మల్లేశన్న గారు. మీకు కూడా థ్యాంక్ యూ సార్. పట్టుదల, క్రమశిక్షణ, అంకిత భావం ఉంటే మనం ఏది సాధించాలనుకుంటే అది సాధించవచ్చు అని, పేదరికం దేనికి కూడా అడ్డు కాదనేటటువంటిది మనం ఈరోజు 12 జ్యోతిర్లింగాలను ఒక సైకిల్ మీద రైడ్ చేస్తూ దాదాపు 18,000 కిలోమీటర్లు తిరిగి మరి రాబోయే రోజుల లోపల ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాల్లో కూడా మళ్ళీ తన సైకిల్ రైడ్తో మళ్ళీ వెళ్తానని చెప్తా ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అంటే మన డ్రీమ్ ఏది ఉంటుంది, ఒక మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ను సాకారం చేసుకోవాలని చాలామంది కలలు కంటారు, కానీ ఆ డ్రీమ్ను కొంతమంది మాత్రమే సాకారం చేసుకుంటారు. మరి మునిమంద మల్లేష్ గౌడ్ గారు మాత్రము తను ఏదైతే డ్రీమ్ అనుకున్నాడో ఆ డ్రీమ్ను తను జమ చేసుకున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా మరి ఆ 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం తీసుకుపోయి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి మన మహబూబ్నగర్ జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరును తీసుకొచ్చినటువంటి మల్లేష్ గౌడ్ గారికి సందర్భంగా మా ఎంఎస్ న్యూస్ ఛానల్ తరఫున వారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మొదటిసారి మా ఎంఎస్ న్యూస్ ఛానల్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.